హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జేవి సన్నీ మోటో వ్లాగ్స్. ఈ రోజు అయితే కనుక మన వెహికల్ సెకండ్ సర్వీస్ చేయించడానికి అయితే వెళ్తున్నాం. ఇది అడ్వెంచర్ని. లెట్స్ గో గైస్, ఇంకా రైడ్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే బండి చూడడానికి అయితే చాలా చిరాకు ఉంది. బండి అంతా మట్టి పట్టేసి వెనకట్లంతా కూడా షోరూమ్కి వెళ్ళిన తర్వాత నీట్గా సర్వీసింగ్ చేయించుకోవాలి. రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను. మనకు ఇప్పుడు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఎంతవరకు తిరిగామంటే 2209 కిలోమీటర్లు తిరిగాం ఇప్పటి వరకు. సెకండ్ సర్వీస్ అయితే 5,000 to 6,000 కిలోమీటర్స్ తిరగాలి. కానీ నేను సెకండ్ సర్వీస్ అయ్యేంతవరకు ఎక్కువైతే తిరగకూడదని ఫిక్స్ అయ్యింది. దానికోసమే తిరగలే. ఇదైతే రోడ్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఇది మొత్తం ఇవన్నీ గతుకులే. మన బండికి అయితే ప్రాబ్లం లేదనుకో, మిగిలిన బళ్ళు అన్నిట్లో కూడా ఈ రోడ్ల వల్ల సగం బళ్ళు పోతాయి. చూడండి, మొత్తం అన్ని గుంతలు. వర్షం వస్తుంటే చాలు మొత్తం మునిగిపోతుంది ఇదంతా. పక్కనే కలెక్టర్ ఆఫీస్, పైగా సబ్ కలెక్టర్ ఆఫీస్. మన ధవళేశ్వరం రీసెంట్గానే వచ్చింది, చూపిస్తా చూడండి మీకు. ఇంకోటి ఇదే కలెక్టర్ ఆఫీస్. కనిపించిందా మీకు? వచ్చినప్పుడు చూపిస్తా. మనమైతే ఇంకా హైవే దగ్గరికి అయితే వచ్చేసాం. బండి అయితే కనుక కండిషన్ వైజ్గా అయితే కనుక అంత ఓకే, కానీ రస్ట్ అయితే కనుక చాలా ఎక్కువ పట్టేస్తుంది బండికి. ఇదొక్కటే మైనస్ ఎస్డీకి. ఎంత క్లీన్ చేసుకున్నా కానీ రస్ట్ అయితే కామన్గా పట్టేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. వాళ్ళ షోరూమ్ వాళ్ళు ఏమంటారు అన్నది చూద్దాం. మన మోరంపొడి పొజిషన్ అయితే ప్రస్తుతానికి ఎలా ఉంది. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు వేస్తారో ఏంటో తెలియదు, కానీ ఇక్కడికి వస్తే మాత్రం ట్రాఫిక్ చుక్కలు చూపించేస్తుంది అబ్బా. ఇంకా ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. ఈ ట్రాఫిక్కి ఎండ అయితే కనుక తీర్చేస్తుంది. హెల్మెట్ పెట్టుకున్నాను కానీ మొత్తం అన్ని చెమటలు, మొత్తం మొహం అంతా కూడా స్నానం చేసినట్టు అయిపోతుంది లోన. ఈ మైక్ తీసుకున్నాను కానీ అంత క్లియర్గా అయితే లేదు. ఇంకొంచెం మైక్ అయితే మంచిగా చూసుకోవాలి. మొత్తం అంతా కూడా గాలి సౌండ్ అయితే వచ్చేస్తుంది రన్నింగ్లో స్పీడ్గా వెళ్తున్నప్పుడు. ఏమైనా మాట్లాడాలంటే స్లో అయ్యి మాట్లాడాల్సి వస్తుంది. మనం రీసెంట్గా అద్దరిపేట బీచ్కి వెళ్ళాం కదా, అక్కడ టాప్ స్పీడ్ చెక్ చేసినప్పుడు అయితే కనుక వాయిస్ అయితే క్లియర్గా లేదు సరిగ్గా. ఇక్కడ ఈ ట్రాఫిక్ అయితే అప్పుడప్పుడు గంటన్నర కూడా పట్టేస్తుంది. ఇక్కడ వెయిటింగ్ అంతలా దారుణంగా అయిపోయింది. ఫైనల్గా అయితే ట్రాఫిక్ అయితే క్లియర్ అయింది. చలో, ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంటుంది. ఫైనల్గా మనం జావా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. కనబడుతుంది కదా. ఇంకా డైరెక్ట్గా సర్వీస్ సెంటర్ లోన్ గేట్ అయితే వద్దాం. మనం ఏ షోరూంలో అయితే వర్క్ చేసాం అదే షోరూంలో వెహికల్ కొనడం అన్నది గ్రేట్ కదా. అది ఎవరికో కానీ అవ్వదు. ఇప్పుడు మన బైక్ని స్లోగా ర్యామ్ మీదకి అయితే ఎక్కిచ్చేశారు. రాజమండ్రిలో షోరూమ్ పెట్టినప్పటి నుంచి కూడా ఈ రెడ్ కలర్ షర్ట్ అయినా సీనియర్ మెకానిక్ ఇక్కడ వెహికల్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఇన్స్టెంట్గా రెక్టిఫై చేస్తాడు. మన పేరు వచ్చేటప్పటికి సాయి కుమార్. ఇప్పుడు మనోడైతే కనుక రేస్ స్టాండ్ మీద అయితే నిలబెట్టాడు ఇంజిన్ డోల్ చేయడానికి. ఈ స్టాండ్ పేరు వచ్చేటప్పటికి రేడ్ ప్యాడక్ స్టాండ్. నేను కూడా ఒకటి తీసుకోవాలి, రైడ్కి వెళ్ళినప్పుడే ఈ బైక్ యూస్ చేసేది.
నెక్స్ట్ మళ్ళీ ప్యానెల్స్ ఫిట్ చేసినప్పుడు ఇబ్బంది అవుద్ది సైడ్ స్టాండ్ మీద. నాకు ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయని మొత్తం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నోట్ చేసుకున్నారు. ఫస్ట్ అయితే ఇంజిన్ ఆయిల్ డౌన్ చేస్తున్నారు చొక్క లేకుండా. చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే తిరిగాను. 6 months లోపల అయినా కానీ 6000 kilometers అయినా కానీ సర్వీసింగ్ అన్న చేయించుకోవాలి మ్యాండేటరీగా. లేదంటే కనుక ఇంజిన్ కూడా వారంటీ పోద్ది. ఇటు సైడ్కి వచ్చి ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా స్క్రూలు ఇప్పి. మనం ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేసినా కానీ కంపల్సరీ ఆయిల్ ఫిల్టర్ అన్నది మార్చుకోవాలి. ఆయిల్ ఫిల్టర్ ఎందుకు మార్చాలంటే ఇంజిన్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడల్లా ఆయిల్ ఫిల్టర్ అన్నది చేంజ్ చేస్తారు. మనోడు ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్కి ఫిట్ చేసే ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ కొన్న కవర్ ప్యాకింగ్ తీసేసి మొత్తం అంతా క్లీన్ చేసి కొత్త కవర్ ప్యాకింగ్ అయితే వేస్తాడు. అప్పుడైతే కనుక లీకేజెస్ అలాంటివి ఏమి ఉండవని చెప్పేసి. ఆయిల్ ఫిల్టర్ అవన్నీ ఫిట్ చేస్తారు. ఇంకొప్పుడైతే ఇంజిన్ ఆయిల్ వేస్తున్నారు. ఇంజిన్ ఆయిల్ వేసేటప్పుడు కూడా లెవెల్ చెక్ చేసి వేస్తారు. అటు ఇటు అయినా ఇబ్బందే, అందుకనే చెక్ చేస్తూ వేస్తారు. చైన్ అంతా కూడా రస్ట్ పట్టేసింది. మొత్తం అంతా కూడా చైన్ క్లీనర్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు. మనకి మైలేజ్ పరంగా కానీ పికప్ పరంగా కానీ ఏదైనా కానీ ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చైన్ లూబ్రికెంట్ అన్నది మినిమం మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే కనుక చైన్ తెగిపోవడము, లేదంటే చైన్ స్పైట్లు తొందరగా ఇరిగిపోవడము, ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సింది ఇది కదా. మనం రన్నింగ్లో వెళ్తా అలా చైన్ తెగిపోయిందంటే కనుక చాలా ఇబ్బంది. దీనికి ఎవరో ఫిట్ కూడా చేయరు మామూలు బల్లిలాగా. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ లోకల్ మెకానిక్స్ అయితే ఎవరో చెయ్యరు, చలో షోరూమ్ అంటారు. సింపుల్గా ఒక మాతో తెలిసేస్తారు అన్నమాట. మన వాళ్ళు అయితే కనుక క్లాత్తో పెట్టి మొత్తం చైన్ అంతా క్లీన్ చేశారు. బట్ ఇలా క్లీన్ చేయడం వల్ల చాలా డేంజర్. మాక్సిమం అయితే కనుక బ్రష్ అయితే మెయింటైన్ చేయండి. ఎవరైనా కానీ ఇంట్లో అయినా కానీ షోరూమ్లో అయినా కానీ ఎక్కడైనా కానీ నీట్గా క్లీన్ చేస్తే చైన్ లూబ్రికెంట్ అయితే కొడుతున్నారు. కొత్త చైన్స్ పాకెట్లో నెగనెగలాడిపోతుంది.
ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్స్ అయితే కనుక క్లీన్ చేస్తున్నారు, రెండు ఓపెన్ చేసి బ్రేక్ ప్యాడ్స్. ఇప్పుడైతే కనుక ఓపెన్ చేసి మొత్తం అంతా ప్యాడ్స్ అని క్లీన్ చేసి మొత్తం స్ప్రే చేస్తున్నారు బ్రేక్ అంతా కూడా, మొత్తం క్యాలిపర్స్ అన్నీ. ఈ క్యాలిపర్స్ క్లీన్ చేసే టైంలో మొత్తం బోల్స్ అన్నీ కూడా రీప్లేస్ చేశారు, రస్ట్ పట్టిన ప్రతిదీ కూడా. ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ రస్ట్ పడడం వల్ల, చూడడానికే కొత్త బండ్లో కనిపించట్లేదు. దానికోసమనే మొత్తం అన్నీ కూడా మార్పించేశాను. అలాగే సైలెన్సర్ కూడా మొత్తం షైనింగ్ పోయినట్టు ఉంది కదా, దానికి కూడా సైలెన్సర్ ఫినిషింగ్ అన్నది కొట్టారు. చూడడానికి కొత్త సైలెన్సర్ లుక్లోకి అయితే వచ్చేసింది. ఈ క్యాలిపర్స్ అనేవి ఫిట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దాని దగ్గరికి వెళ్దాం, మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ సైలెన్సర్ స్ప్రే అన్నది బయటికి సేల్ చేయరంట, షోరూంలో మాత్రమే ఫినిషింగ్ చేస్తారు. మనం ఇప్పుడు ఫ్రంట్కి అయితే వెళ్దాం. మొత్తం సైలెన్సర్ పోర్ట్ అంతా చూడండి కొత్త దానిలా ఉంది, ఫినిషింగ్ అంతా కూడా. మొత్తం బోల్డ్లన్నీ కూడా మార్పించేసాను కొత్తవి. ఆ ప్లేస్ అంతా కూడా రస్ట్ పట్టేసిన ఆ బోల్డ్లన్నీ మొత్తం అన్నీ కూడా రీప్లేస్ చేస్తారు. ఫైనల్గా రస్ట్ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది అబ్బా. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా మొత్తం స్ప్రే చేస్తారు. ఇంకా బైక్ వాష్ చేస్తే మన బైక్ సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంతకు ముందు వెహికల్స్ మీద ఈ వెహికల్ పర్లేదు కొద్దిగా, ఇంతకు ముందు అయితే కనుక మరీ దారుణంగా రస్ట్ పట్టేది. ఇప్పుడు వెహికల్ 2023 వెహికల్స్ అయితే కనుక ప్రతిదీ పర్వాలేదు, రస్ట్ ప్రాబ్లం అన్నది అక్కడక్కడ వస్తుంది. అది కొంచెం హెచ్డి వల్ల దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాబ్లం కూడా రెక్టిఫై చేస్తే పేరు పెట్టడానికి కూడా సరిపోతుంది దీనికి. ఫైనల్గా మన వెహికల్ అయితే కనుక సెకండ్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. బయటికి వెళ్దాం, ఎలా ఉందని మీకు చెప్తాను నేను. ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.